వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. 97వ వార్డు జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు సేనాపతి సోమశేఖర్ ఆధ్వర్యంలో నూతన ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువత అధిక సంఖ్యలో పాల్గొని ఓటు నమోదు చేసుకుని రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. మా పార్టీ విధి విధానాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారని, మున్ముందు అనేక మంది రావడం తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంచుపాటి మధు, రాపర్తి కిషోర్, పార్వతి తదితర నాయకులు పాల్గొన్నారు. 97వ వార్డు మా వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జరుగుతున్నది. పెద్ద ఎత్తున కొత్త ఓట్లు జాయినింగ్ కానీ, కొంతమంది ఓట్లు మిస్ అయిన వాళ్ళ వెరిఫికేషన్ కానీ, ఈ కార్యక్రమం చాలా చురుగ్గా సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. మరి దానిని ఈరోజు పరిశీలించి చాలా బాగా చేస్తున్నందుకు మా నాయకుడిని అభినందించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ మీడియా ద్వారా దీనికి అవగాహన కలిగించడానికే మొన్న ఒక ర్యాలీ కూడా, మోటార్ సైకిల్ ర్యాలీ కూడా తీసాం. అది మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయం. మీ ద్వారా నేను ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం రేపు 24లో జరిగే ఎలక్షన్లు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ రాష్ట్రం. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, చదువుకున్న యువతకు ఉద్యోగం లేదు, పంట పండించుకునే రైతుకి నీరు లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ఇండస్ట్రీలన్నీ పారిపోతూ ఉన్నాయి. ఈయన కొత్తవి తెస్తానంటే ఉన్నాయో ఇక్కడి నుంచి తీసేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటినీ రక్షించుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువత పెద్ద ఎత్తున ఓటర్స్గా నమోదు కాబడి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీకు వచ్చే మొదటి ఓటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా మీరు ఓటు వేయాలి. ఆ ఓటు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ దశ చూపించే వ్యక్తులకే మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని నాయకుడు. సొంత డబ్బులతోనే చాలామందికి, రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఏ పదవి లేకుండానే ఆయన ప్రజల పట్ల అంత కన్సైన్ ఉన్న వ్యక్తి రేపొద్దున్న ఆయన అధికారంలోకి వస్తే ఇంకా ఎంత సేవలు, మంచి సేవలు అందుతాయో మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక చురుకైన కమిట్మెంట్ ఉన్న నాయకుడు నాయకత్వంలో పరుగులు పెడుతున్న జనసేన పార్టీ, రెండో పార్టీ అపారమైన 45 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండు పొత్తులో భాగంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కొత్తగా ఓటర్లు నమోదైన యువత కానీ, ఎవరైతే మీ బిడ్డలకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల వైపు చూస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలన్న తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు కానీ అందరూ కూడా, వాళ్ళ తాతామామల దగ్గర నుంచి అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయమని, ముందు ఓటర్గా నమోదయ్యి తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా ఓటు వేయాలని, ఓటింగ్ శాతం కూడా పెరగాలని. చాలామంది ఓటింగ్ 65%, 70% పోలవుతుంది అంటే 30% బాధ్యత లేని వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వెళ్తున్నారు. దయచేసి నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్లో భారీ ఎత్తున పోలింగ్ జరిగితే అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న కార్యక్రమం అవుతుంది అని చెప్పి పిలుపునిస్తూ ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న మా సోదరుడు సోమశేఖర్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడొక చోట ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా, యువకుడు, ఉత్సాహవంతుడు పెద్ద ఎత్తున చేర్పిస్తూ ఉన్నాడు. మా అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ 97లోనే ఎక్కువ మంది చేరుతున్నారంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పగడ్బందీగా అందరికీ పిలుపునిచ్చి రప్పించుకుని చేర్పిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ కూడా ఓటర్గా నమోదు కండి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మరొకసారి పిలుపునిస్తాం. ధన్యవాదాలు.
నిన్న ఒక మంచి శుభ పరిణామం జరిగింది. బీసీ వర్గాలకు చెందిన యాదవ్ కమ్యూనిటీకి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేరటం అనేది ఒక మంచి పరిణామం. ఆయనే కాదు, చాలామంది, నేను దపదపాలుగా చెప్తా ఉన్నాను, మేము గేట్లు అంటూ ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పి ప్రజెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, మాజీలు కానీ, రేపు జగన్మోహన్ రెడ్డి తీసేస్తున్న వాళ్ళు కానీ అందరూ మాతో టచ్లోకి వస్తూ ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వ్యక్తుల క్యారెక్టర్ను కూడా చూసి తీసుకుంటున్నారు. కాబట్టి మేము స్లో చేసాం తప్ప, మేము ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం తథ్యం. రేపు జరగబోయేది కూడా అదే. థ్యాంక్ యూ.